ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు ఒక విషయాన్ని మీ అందరితో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరి సహోదరులమని మనం ప్రతిజ్ఞ చేస్తాం కదా. నిజంగా మన దేశంలో ఉన్న మనం అందరం కూడా శాంతితోనూ సంతోషంతోనూ సమాధానంగా ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభు ఒక మాట సెలవిస్తున్నారు. మత్తయి సువార్త 5:44 నేను మీతో చెప్పినదేమనగా, మీ పరలోకపు తండ్రికి మీరు కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడి అని సెలవిస్తున్నాడు. నిజంగా ఇది క్రైస్తవులమైన మన అందరికీ ఒక ఆజ్ఞ, మన బాధ్యత కూడా. యేసుక్రీస్తు ప్రభు అదే చేశాడు. మనుషులందరూ పాపం చేసి దేవుడికి విరోధులుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని శత్రువులుగా చూడకుండా మిత్రులుగా ప్రేమించాడు. అలాగే ఆయన్ని హింసిస్తున్నప్పుడు, ఆయన్ని అవమానపరుస్తున్నప్పుడు, ఆయన్ని బాధిస్తున్నప్పుడు వారి నిమిత్తమై పరలోకపు తండ్రికి క్షమించమని ప్రార్థన చేశాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువుని గురించి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఆ పరలోకపు తండ్రి సెలవిస్తున్నాడు. ఈరోజు నిజంగా మనం కూడా శత్రువులను ప్రేమించగలిగితే, మనల్ని బాధించే వారిని, మన హింసించే వారి కొరకు మనం ప్రార్థన చేయగలిగితే, ఇక మనల్ని బట్టి కూడా ఆ దేవుడు ఆనందిస్తాడు. అంతేకాదు, ఆయనకు ప్రియమైన కుమార్తెగా, ఆయనకు ప్రియమైన కుమారులుగా మనం ఉంటాం. అలా మనం అందరం ఉండాలని కోరుకుంటూ దేవుడు ఈ మాటలు దీవించినగాక. ఆమేన్.